హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా దోసపిండి ఉన్నిందండి నా దగ్గర. ఇంకా దీంతో 2 రకాలుగా టిఫిన్ ఐటమ్స్ అయితే వేస్తున్నాను ఇవాళ. కొంచెం ఆనియన్స్, అలాగే నా దగ్గర ఇది వెల్లుల్లి కారం ఉన్నిందండి. నార్మల్గా అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా వెల్లుల్లి కారం వేసానమాట. ఇందులో కొంచెం సోడా ఉప్పు, అలాగే ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసేయాలన్నమాట. ఇవి పొంగనాలు చేస్తానండి. పొంగనాలకే ఇలా కలిపేస్తామన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఆ పొంగనాల పిండితోనే దోశలు కూడా వేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఇలా చేస్తామండి. ఇందులో కావాలి అంటే మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటాయి. మా కడప స్టైల్లో అయితే ఇవి చాలా ఫేమస్ అండి. నేను హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్లో నాకైతే ఈ పొంగనాలు అయితే దొరికేవి మా హాస్టల్ సైడు. కాకపోతే అక్కడ మనకి ఎర్ర చట్నీ అయితే దొరకదండి. నార్మల్గా ఇక్కడ తెల్ల చట్నీ ఇస్తారు కదా, అదే ఇస్తారండి. అది అంత బాగోదనమాట ఈ పొంగనాల్లోకి. ఇంకా అందుకని చెప్పేసి మిస్ అయిపోయేదాన్ని అనమాట. ఇంకా ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం కాబట్టి మేము ఇంకా ఇంట్లోనే ఇలా ఎప్పుడన్నా పిల్లలకి చేసి పెడతానండి. ఇందులోకి అయితే చట్నీ కూడా అవసరం లేదండి. మేమైతే కొన్నిసార్లు ఇలాగే చేసేస్తామన్నమాట. అంటే ఇలాగే తినేస్తాం కూడా, ఇంకా అంతే, చట్నీ చేసుకోకుండా. ఇంకా చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, ఎంత బాగా అయిపోయాయో. ఇంక ఇలాగా తినేస్తామండి. ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేయమన్నమాట. ఇంకా ఇదే పిండితో దోశ కూడా వేసుకొని తినేసేయచ్చు అనమాట. ఇందులో కావాలంటే ఎక్స్ట్రాగా మీరు ఇలా పచ్చిమిరపకాయ కట్ చేసి పైన కూడా వేసుకోవచ్చు అనమాట. ఇందులో ఆల్రెడీ వేసాము, కాకపోతే కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ దోశ పైన వేసుకోవచ్చు, దోశ పిండిలో కాకపోయి. ఇంకా ఈ విధంగా టిఫిన్ అయితే చేశానండి పొద్దున్నే 2 రకాలుగా. ఇంకా చెల్లి వాళ్ళు వచ్చారు, అలాగే పిల్లలు ఉన్నారని ఇంక ఇలా చేసేసాను అనమాట. చాలా బాగుంటాయండి, లోపల కూడా బాగా ఉడికింటాయన్నమాట, పిండి పిండిగా లేకుండా అలాగా ఉంటాయన్నమాట. ఇంకా అందుకే ఇవి ఇలా చేస్తాము. ఈ వర్షం ఇక్కడైతే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుందండి. ఎన్ని రోజుల నుంచి వారం నుంచి పడుతూనే ఉంది. నైట్ టైం అయితే పడదనమాట. మార్నింగ్ లేసేసరికి ఇంకా మార్నింగ్ నుంచి పిల్లల స్కూల్ టైం నుంచి ఇంకా పడుతూనే ఉంటుందండి. పిల్లల స్కూల్ టైం అవుతుందో లేదో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ వర్షం అయితే. పిల్లల్ని తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా నాకు ఇక్కడ గ్యాస్ అయితే ఒక్కటే, అంటే పొయ్యి ఒక్కటే కాబట్టి ఇంకా అన్నం చేసేసేయాలి, పాపకు క్యారీ కట్టాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ అన్నం పెట్టేసి ఇంకా ఈ అన్నం అయిపోయేలోపు ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేద్దాము. ఇంకా అన్నం ఆ పొయ్యి మీద అవుతూ ఉంటుంది. మనమైతే ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నానండి నేను. ఇంకా ఇవి మా చెల్లి కిలో 20 రూపాయలని తెచ్చింది. బాగానే ఉన్నాయండి, మరీ ఎక్కువ అయితే ఏం పోలేదు. బయట కూరగాయల రేట్లు చాలా మండిపోతున్నాయండి. అసలు అరకిలో టమాటాని 70 రూపాయలు చెప్తున్నారు ఇక్కడ మా ఏరియాలో, హైదరాబాద్లో. ఇంకా అందుకని చెప్పేసి నేను కూరగాయలు అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా మా చెల్లి ఇక్కడ బెండకాయలు 20 రూపాయలు తెచ్చేదా అంటే తీసుకురమ్మని చెప్పాను. మొన్న వాళ్ళు కేపీహెచ్పి షాపింగ్కి వెళ్ళారనమాట. ఇంకా అక్కడ అమ్ముతున్నారంట, ఇంకా తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అన్నీ ఏర్పంచంగా ఇవన్నీ బాగున్నాయి. ఇంకా కొన్ని మాత్రం పోయింటే అదే దాంట్లో వేసేసాను అనమాట. ఇంకా ఈ బెండకాయలు చూసి కట్ చేసుకోవాలండి. ఇది వానాకాలం బెండకాయలనే కాదు, ఏ అయినా వెజిటేబుల్స్ అయితే చూసే కట్ చేసుకోవాలి. పురుగులు ఉంటాయి. టమాటా కూడా అండి, పైన బాగుంటాయి కానీ లోపల పురుగులు ఉంటాయి, చెడిపోయి ఉంటుంది. చూసి అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మాకు కావాల్సిన బెండకాయలు అయితే ఇలా కట్ చేస్తుంటే ఇంకా మా చెల్లి వచ్చింది, కట్ చేయనా అంటే సరే కట్ చేయమని చెప్పాను. తను కట్ చేస్తుంది. ఇంకా ఇక్కడైతే నాకు అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా సిమ్లో పెట్టాలి. ఈ బెండకాయలు కట్ చేసేటప్పటికి ఇంకా ఇది కూడా అయిపోతుందన్నమాట. ఇంకా ఇలా సిమ్లో పెట్టి వచ్చానో లేదో మా పాప ఇలా అద్దంలో చూసుకుంటుంది. ఏంది అంటే ఫస్ట్ నేను అద్దం చూడలేదు, ఏందబ్బాయి పాప అనుకోనింది. ఏం చేస్తాను అనుకుంటే పక్కకు వస్తే అద్దం ఉంది. ఇలా హీరోయిన్స్ వాళ్ళు మేకప్ ఆర్టిస్టులు మేకప్ వేసుకుంటారు చూడండి, చేతికి ఇట్లా క్రీమ్ రాసుకొని అలాగా మేకప్ అవుతుందన్నమాట. నేను ఫస్ట్ గమనిలేదు, మళ్ళీ గమనించాను, చూపిమన్నాను చేతిని. ఇంకా చూపి ఏం చేస్తున్నావు అంటే అప్పుడు గమనించాను అనమాట. చూడండి, మేకప్ ఆర్టిస్టులు కానీ మనకు ఆర్టిస్టులు కానీ ఇలా వేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో ఇలా మేకప్కి ఇచ్చి అవన్నీ చాలా ఎక్కువలేండి అసలు ఈ పాపకి. కానీ మా చిన్నమ్మాయికి అంత ఎక్కువ లేదు, కానీ అల్లరి అలా ఎక్కువ చేస్తుంది. ఈ అమ్మాయికి సినిమా పిచ్చి అంటే ఇష్టము. ఇంతకుముందు అడిగారు సీరియల్స్లో ఇస్తారా అని, మేము అప్పటికి గుండు చేపించినాం అనమాట, అందుకే ఇవ్వలేదు. ఇంకా ఈసారి ట్రై చేస్తామన్నమాట, ఒకసారి అడిగి చూస్తాము. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా పెట్టేసాను అనమాట. చిన్నమ్మాయికి క్యారీ కట్టాలి కాబట్టి ఇంకా ఈ బెండకాయ ఫ్రై పెట్టేస్తున్నాను. ఒక చిన్న ఆమ్లెట్ వేసి ఈ బెండకాయ ఫ్రై పెరుగన్నం పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా మా చిన్నమ్మాయి క్యారియర్ కొంచెమే పెట్టమని చెప్పింది. కొంచెమే పెట్టినా కూడా బాక్స్ అనేది వెనక్కే తెస్తుంది అనమాట. పెరుగన్నం పెడితే మాత్రం తినేస్తుంది. ఇలా ఏమన్నా కర్రీ రైస్ అలా పెట్టేస్తే మటుకు ఇంటికి తీసుకొని వస్తుంది అనమాట. ఇంకా ఇలాగే చేస్తూ ఉంటుంది. చూపిస్తానండి మీకు, బాక్స్ పెట్టేది చూపిస్తాను, ఈవినింగ్ తీసుకొచ్చింది చూపిస్తాను, ఎంత తీసుకొస్తుంది ఎంత తింటుంది అనేసి.
ఇంకా ఈ విధంగా అయితే బెండకాయ ఫ్రై అయితే చేసే అనమాట. కొంచెమే వేస్తాను నేను, పిల్లలు కారం తినరు. ఇంకా ఇలా కొంచెం వేసిన తర్వాత పిల్లలు కొంచెం అలా పక్కన తీసేసి మాకు కొంచెం అంటే ఇంట్లో చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంక మొత్తం కారం అంతా సరిపోయే విధంగా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసి వాటిని కలిపేసి ఇంకా బెండకాయ అయితే అయిపోయినట్టే మనకి ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంక పక్కన పెట్టేసి పాపకైతే క్యారియర్ అయితే కడతానమాట. ఇంకా అక్కడికే చాలా టైం అయిందండి, 11:30 కల్లా బాక్స్ ఇవ్వాలి. ఇంకా అక్కడికే 11:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ బెండకాయ కొంచెం అన్నం కలిపేసి ఇంకా మిగతాది పెరుగు కోసం పక్కన పెట్టేసి ఇంకా ఆమ్లెట్ వేసిస్తున్నా అండి. ఏం వేయను ఇందులో, కారం అలాగ పసుపు కానీ ఏం వేయనండి. ఇంక ఇలాగ ఓన్లీ సాల్ట్ వేసేసి కొంచెం ఉండి లేనట్టు సాల్ట్ వేసేసి ఇలాగ స్ప్రెడ్ చేస్తాను అనమాట. మళ్ళీ రౌండ్ లేదు అంటది, ఆ విషయం గుర్తొచ్చింది. ఇది బాక్స్లో పెట్టేది అనుకోకుండా నేనైతే రౌండ్గా రాలేదని చెప్పేసి కొంచెం తునిగిపోయిందని చెప్పేసి మళ్ళీ దాని మీద పచ్చిది ఉంటుంది కదండి, అదైతే వేస్తున్నాను అనమాట. మళ్ళీ గుర్తుకొచ్చింది సడన్గా, కర్ర ఇది బాక్స్లో కదా, మళ్ళీ ఎలాగో మనము తుంచేసే పెడతాం కదా చిన్న చిన్న పీసెస్గా అనేసి ఇంకా మళ్ళీ అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇంక ఇలాగా ఒకవైపు ఆమ్లెట్ వేస్తూ ఒకవైపు పాపకైతే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇంకా వెనక అన్నం అవి కలుపుతూ ఉన్నాను, పెరుగన్నం కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా బాక్స్లో పెట్టడమే అనమాట. ఇంకా బాక్స్లో పెట్టిన తర్వాత మా చెల్లి వాళ్ళని అడిగాను, ఎవరు వెళ్తారు అంటే మేము వెళ్తాము అన్నారు. మళ్ళీ బాక్స్ అంతా రెడీ అయినాక నువ్వు వెళ్ళు అంటున్నారు. ఇంకా అప్పటికి అడిగేసాను అనమాట, వెళ్తారా నేను వెళ్ళాలా అని. ఇంకా వాళ్ళే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా చెల్లికి నేను ఇచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా ఊరికి వెళ్తుంది, ఇంకా అందుకే నేను వెళ్ళిచేస్తాను లాస్ట్, మళ్ళీ ఎప్పుడు వస్తాను అని. ఇంక ఇదిగోండి ఇలాగ బెండకాయ అన్నము అలాగే కొంచెం ఆమ్లెట్ అలాగే కొంచెం పెరుగన్నం పెట్టాను కదా అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంత తీసుకునింది, ఎంత తినింది, ఎంత తీసుకొచ్చింది ఇంటికి అనేది చూపిస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే బాక్స్ అయితే రెడీ చేసేసాను. రెడీ చేసేసి పాపకి ఏమైనా స్నాక్స్ కొనడానికి ఇలా పెట్టేసాను అనమాట. ఫ్రూట్స్ పెట్టినా కూడా తినదండి, నాకు వద్దు అంటది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలాగా ఏమైనా చిప్స్ బిస్కెట్స్ అలా కొనిపిస్తామన్నమాట. ఇవి నిన్న హౌసింగ్ బోర్డులో షాపింగ్ చేసి వచ్చామన్నమాట. ఇంకా అవి అమ్మ వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఊరు వెళ్తున్నాను కదా, ఏమన్నా కావాలా ఏమన్నా అంటే మేము ప్రతిసారి అడుగుతామండి, ఏమన్నా కావాలా ఏంటి అంటే అమ్మ వాళ్ళు ఇవి కావాలి అవి కావాలని చెప్తారు, చెల్లి కానీ ఎవరైనా సరే. ఇంకా అవి షాపింగ్ చేసుకొని తీసుకెళ్తామన్నమాట. ఇంకా మా చెల్లి అయితే బాక్స్ ఇచ్చడానికి వెళ్ళింది. పిల్లలకి క్యారియర్ కట్టే పని ఉంటే ఆ పని అయిపోతే చాలండి, ఇంకా ఇంట్లో 90% పనులు అయిపోయినట్టే ఫీల్ అవుతానమాట నేనైతే. ఇంకా బాక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా నిదానంగా చేసుకోవచ్చు ఎన్ని పనులున్నా. ఇంకా ఏం చేస్తుంది, ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారనమాట వీళ్ళు. ఇంకా ఇదిగో ఇవన్నీ చూపిస్తున్నారు, బెల్ట్ ఇవి 120 అది ఈ 100 అని చాలా తక్కువకే దొరికాయండి. హౌసింగ్ బోర్డులో మీకు అడ్రస్ కూడా చూపిస్తాను అనమాట, షార్ట్లో పెడతాను ఎక్కడ ఏంటి అనేసి మీరు చెక్ చేయండి. కొంచెం బయట కన్నా తక్కువే ఉన్నాయి అనమాట. అక్కడైతే బాగున్నాయి కూడా, మేము తీసుకున్నాము. నేను షార్ట్లో పెడతాను ఏం తీసుకున్నాము ఎక్కడ షాప్ అనేది పెడతానమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, వర్షం పడుతుందని చెప్పాను కదా అండి ఇక్కడ ఫుల్. నేనైతే అక్కడికి టైం అయిపోయిందనమాట. 3:15కి పాపకి స్కూలు, 3:10కి అయితే నేను వెళ్ళాను. కాకపోతే హడావిల్లో ఒక కాలికి ఒక చెప్పు ఇంకొక కాలికి ఇంకొక చెప్పు వేసుకెళ్ళిపోయాను అనమాట. ఇంకా మళ్ళీ సగం దూరం వెళ్ళేసి గమనించేసి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి అప్పటికే టైం అయిపోయింది. ఇంకా పాపనైతే ఇదిగోండి ఇలాగ తీసుకొచ్చేసాను అనమాట. వర్షం అయితే పడతా ఉంది, గొడుగు పెడితే నాకు గొడుగొద్దు తీసేయమంటా ఉంది. ఏమి అంటే నాకు బబుల్ గమ్ కొనివ్వు అప్పుడే వస్తాను గొడుగులోకి అంటుంది. లేవు బబుల్ గమ్స్ ఇక్కడ అమ్మరండి, పిల్లలకి ఇవ్వరు కూడా. ఇంకా అందుకని చెప్పేసి నేను లేవు అంటే లేదు నాకు కొనివ్వాల్సిందే, అప్పుడే నేను గొడుగులోకి వస్తానంటే రావాకు అని చెప్పేసి కొంచెం సేపు అలాగే పెట్టాను అనమాట. ఇంకా లేదని పట్టిందనమాట. రావాకు ఇక్కడే ఉండమన్నా కూడా మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను అనమాట. అంగట్లో అడిగితే లేవు బబుల్ గమ్స్ అని చెప్తారు. ఇంకా జల్లీలు ఉన్నాయి తీసుకోమంటే ఇంకా జల్లీలు కొనుక్కొని ఇంక ఇలా గొడుగులోకి అయితే వచ్చింది. ఈ వానేమో కానీ పిల్లల్ని సంకనేసుకొని ఈ బ్యాగు ఈ స్కూలు లంచ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకొచ్చేటప్పటికి మాకైతే చేయి నొప్పి పుడుతుందండి, అందులోనూ మళ్ళీ గొడుగు పట్టుకోవాలి కదా. ఇంకా ఇలాగైతే మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేసానమాట. ఇంక ఇలాగ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళిపోతుందండి, వస్తానే వాళ్ళ అక్క దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నేను లంచ్ బాక్స్ చూస్తున్నాను ఏం ఖాళీ చేసిందా అని. ఇదిగోండి ఆమ్లెట్ ఖాళీ చేసింది, అలాగే పెరుగన్నం ఖాళీ చేసింది, అండ్ బాక్స్ అలాగే ఉండిచ్చేసింది అనమాట. కర్రీ అన్నము ఏమి అంటే లేదు నాకు కర్రీ అన్నం నచ్చదు అనింది. సరే అని చెప్పేసి ఇంకా అదైనా తిన్నావు కదా సంతోషం అనేసి ఇంకా గమ్ముగా కూర్చున్నాను. అవన్నీ సర్దేసి ఇంక ఇదిగోండి ఇలా గోడలు ఎక్కుతూ ఉంటుంది, నాకు మళ్ళీ అప్పలు కొనిమని చెప్తుంది. నేను కొనివ్వను పాప అంటే లేదు నాకు కొనిమని డబ్బుల కోసం అలా వెతుకుతూ ఉంటుంది. ఇంకా అక్కడే పనుకునింది, నేను కొనివ్వను అన్నానని ఇంకా అక్కడే నేను ఇక్కడే పనుకుంటాను అక్కడే పనుకునేసింది. ఇంకా నేనైతే ఈ తాడు మొన్న కట్టాను కదా అండి, ఇంకా అలాగే ఉంచానన్నమాట. బయట వర్షం అయితే ఫుల్ పడుతుంది అసలు.
బట్టలు ఆరే పరిస్థితిలో కూడా లేవు. ఇంకా యూనిఫామ్కి అలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అలా కట్టేశాను అనమాట తాడు. ఇంక ఇక్కడ మా చెల్లి మొన్న రస్క్తో స్వీట్ చేసిందండి. నేను షార్ట్ కూడా పెట్టాను. షార్ట్ పెట్టినప్పుడు నాకు 2000 వ్యూస్ వచ్చాయన్నమాట ఈ షార్ట్కి, స్వీట్కి. ఒక్క షార్ట్స్ కూడా నాకైతే 100 వ్యూస్ కూడా దాటట్లేదు అనమాట, ఎందుకో తెలీదు. దీనికైతే మాత్రం బాగా 2000 వ్యూస్ వచ్చేసాయి అనమాట ఒక 8 మినిట్స్లోనే. ఇంకా మళ్ళీ ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు, బోర్ కొట్టాయేమో. స్వీట్ అయితే చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలి అంటే నేను దీన్ని మళ్ళీ షార్ట్గా ఒకటి పెట్టాను, లేదంటే ఇందులోనే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట, చెక్ చేయండి. ఇంకా ఆ పాప అయితే స్వీట్ చేస్తుంది. ఇంకా నేను అక్కడే ఉంటే మళ్ళీ నాకు పని చెప్తుందని చెప్పేసి నేను ఇట్లా వచ్చాను, ఏం చేస్తున్నారో పిల్లలు చూడడానికి అనేసి. ఇంక ఇక్కడ ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట. అదిగోండి వాళ్ళ బేబీని తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ బేబీ టవల్ని అలా మడతేసుకుంటూ బేబీని పనిపెట్టాలంట అందులో. ఈ బేబీని మేము ఊరికి తీసుకెళ్తాము, అక్కడ బర్రెలు ఉన్నాయి కదా, ఇంకా పాలు అవి ఇస్తామంటే లేదు మా బేబీ మా కాడే ఉండాలి, మా బేబీ అంటే మాకు ఇష్టం అని చెప్తూ ఉన్నది మా చెల్లెలతో. ఇంక ఇక్కడ ఎక్కడికో వన్ రూమ్లోకి వెళ్తుంది. వాళ్ళ అక్క స్నాక్స్ అడిగిందంట, అవి తీసుకురావడానికి అయితే వన్ రూమ్లోకి వెళ్తూ ఉంది. ఇంకా ఇదిగోండి ఇక్కడ పల్లి ముద్దలు ఉంటే ఇంకా అవి తీసుకొని వాళ్ళ అక్కకైతే ఇచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళ అక్క అయితే అవి తింటూ ఉన్నింది. ఇక్కడ మా చెల్లి అయితే స్వీట్ చేసేసింది అనమాట. స్వీట్ అయితే బాగుందండి, చాలా బాగుంది నిజంగానే, అసలు చాలా టేస్టీగా ఉంది. అసలు ఇది బ్రెడ్ హల్వా టైపు అలా ఉందనమాట. టేస్ట్ మాత్రం బెడ్ ఆ టైప్లో ఉంది, చాలా బాగుంది. కొంచెం నెయ్యి వేసాం కదా, టేస్ట్ అయితే చాలా వచ్చిందనమాట, చాలా బాగుంది కూడా. మీరు ట్రై చేయండి. ఇంకా అక్కడ నుంచి ఇలా ఏం చేసిన అంటే మొత్తం ఇదిగోండి బాదం పప్పులన్నీ ఇందులో వేసేసి అట్లా గ్లాస్లో పెట్టుకొని వాటర్ అయితే అట్లా పెట్టేసింది అనమాట. ఇంకా వాళ్ళ బేబీని ఇలా చలి పుట్టకుండా కప్పేస్తారు చూడండి, హాస్పిటల్లో అలా కప్పేశారు. ఈ పాప ఇక్కడ పల్లి ముద్దలు తింటా ఉందనమాట. ఇంకా పల్లి ముద్దలు తిని ఇదిగోండి ఇష్కు వాళ్ళు ఇలా ఈ సౌందర్య వాళ్ళు ఉన్నారు చూడండి, మన షార్ట్లో వస్తూ ఉంటారు చెన్నై వాళ్ళు, వాళ్ళని చూసేసి ఎక్కువగా ఇదిగోండి ఇలా ఇష్కు వాళ్ళని పెట్టడం ఇద్దరం నేర్చుకున్నారనమాట. వాళ్ళు అక్క చెల్లెలే, వీళ్ళు అక్క చెల్లెలే, ఇంక ఇలాగ పెట్టడం నేర్చుకున్నారనమాట వాళ్ళని చూసి. ఇంక ఇంతేనండి, ఈవినింగ్ అయితే ఇలాగ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా వర్షాలు పడుతున్నాయి కదా, తినేసి పడుకుంటారు పిల్లలు అని చెప్పేసి చాలా తొందరగానే నేను డిన్నర్ కూడా అంటే నైట్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంక ఇలా ఇది వన్ రూమ్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను. నేను ఎంత క్లీన్ చేసుకున్నా అది 2 నిమిషాలకే పాడవుతూ ఉంటుందిలేండి. టీ పొంగడమో అన్నం పొంగడమో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చపాతీలు అయితే చేశాను అనమాట. అండ్ మా వారు వచ్చేటప్పుడు సాంబారు, అలాగే ఉల్లగడ్డతో తాలింపు చేస్తారు కదా అండి, ఆ ఉల్లగడ్డ తాలింపు, అలాగే కొంచెం దొండకాయ తాలింపు, అలాగే కొద్దిగా జీరా రైస్ తెచ్చారండి. ఇంకా కొంచెం వచ్చేసి వంకాయ కర్రీ తెచ్చారనమాట. ఇంకా అంతేనండి ఇవాళ మా డిన్నరు. ఇవాళ డే అయితే ఇలా జరిగిందనమాట. మరి మీ డే ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.